మీరు ఏమనుకోవద్దు, అవి వేదాంతులు అవన్నీ తెగింపుగా మాట్లాడతారు. ఏదైనా ఎక్కడైనా ఇప్పుడు ఈ వరదలు, ఉప్పెనులు, భూకంపాలు వచ్చినాయనుకోండి, మన పూర్వీకులు, ఋషులు, పెద్దలు ఎవరైనా అక్కడ విద్వాంసుడు ఉంటే వాడిని లాగండి బయటికి. మీకు జనాలంతా వాడింది, వాళ్ళకి ఏం ఉపయోగం లేదు, పాడలేదు, వాడి కోసం మూడు ఖర్చు అని చూసారా అని చెప్తారు. ఎవరిని కాపాడుకోవాలి? విద్వాంసులు, వివేకులు, వాల్యూస్ ఉండేవాళ్ళు, సజ్జనులను కాపాడారా. మీరు ఎప్పుడైనా సరే ఇల్లు దానిపోతుంటే ఒక వస్తువునే ఎక్కువ పరిగెత్తారట. పత్రాలు, బంగారము, డాక్యుమెంట్ తీసుకొని వీళ్ళు పత్రాలని తీసుకొని పరిగెత్తారు. బట్టలు కావాలి, మళ్ళీ కొట్టుకోవాలి, స్టీల్ సామాన్లు ఎవరికి కావాలి. అట్లాగా మంచి అది విలువైన వస్తువు కాదు. అలాగే ఈ ప్రకృతి నశించిపోయేటప్పుడు అలాంటి వాళ్ళే ఉండాలి. వాళ్ళు మళ్ళీ చెప్పాలి కదా వీళ్ళకి. వీళ్ళు జనం ఎంత చాలా దోమలు, తేములు, అవన్నీ ఎలకలు లెక్కే లేదు. ఆశ చేస్తారు. ఈ మాట భరించగలరా ఇతరులు? ఏం భరించలేదు. ఎన్నోసార్లు నేను ఏంటంటే ఏడు సేవ్ చేస్తాను. నేను అనుకుంటాను ఉత్తరాలు కాస్త కాబట్టి మనం ఇంతవరకు కూడా 4వ సూత్రంలో పూర్వపక్షి ఇదివరకు అన్న విషయాలన్నీ ఒక్కొక్కటిగా తీసి దానికి ఆయన సమాధానం చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం 61వ భాష్య భాగానికి వచ్చాం. 61వ భాష్య భాగము ఇక్కడ 61వ భాష్య భాగం భాషలో అపిచ బ్రాహ్మణో నహంతవ్య కదా, ఇది ఇక్కడ దొరకాలి. అపిచ బ్రాహ్మణో నహంతవ్య. ఇవన్నీ వచ్చేసినాయి కదా. సంస్కారో నామ సంస్కార్య గుణాదాన, అది రాలేదు కదా, రాలేదా? పురుష వ్యాపారం రాగానే ఇక్కడ వదిలేశాను. ఇది కూడా రాదు. ఇదేమని తెలుగే ఫాలో అవ్వాలి. ఏమన్నా వదిలేసాను అక్కడ. ఇక్కడ ఉంది. కాబట్టి అపిచ బ్రాహ్మణో నహంతవ్య ఇది ఏపిచ ఏవం ఆస్యాహ నివృత్తి.
ఉపదేశ్యతే అనేది ప్రారంభం చేస్తున్నాం. ఇక్కడ కర్మకాండలో కూడా నివృత్తి చేసే ఉపదేశం కూడా ఉంది. బ్రహ్మ విద్య టోటలీ నివృత్తి. ధర్మం గాని అధర్మం గాని పుణ్యం గాని పాపం గాని మంచి గాని చెడు గాని మొత్తం నివృత్తి చేసి పెట్టారు. మొత్తం కూడా దేహాభిమానంలో కలిగింది కాదు. దేహాధ్యాస పెట్టుకునే కదా ఇవన్నీ ఉన్నాయి. మొత్తం నెగ్లెక్ట్ చేశారు. అందువల్ల సర్వధర్మాన్ని పరిస్థితి అనే మాట అదే. అలాగా కర్మకాండలో ఇది నివృత్తి ఉపదేశం ఉంది. ఇది చేయొద్దు చేయొద్దు అనేటప్పుడు కర్మ ఆగిపోతుంది. అంతే. చేయొద్దు అంటే చేయదు. మరి అది కూడా శాంతిని ప్రసాదించింది. ఉపశమం అయిపోయింది. మీకు పని లేకుండా చేసేది, గొడవలు లేకుండా చేసేది. ఇప్పుడు ఎవరితో అయినా కొట్లాట పెట్టుకున్నప్పుడు కొట్లాట పెట్టుకోవద్దు, ఇంకా ఓవర్ అయిపోవద్దు అని ఆపామనుకోండి, పెద్ద గొడవ తగ్గినట్టే కదా. ఓవర్ అయిపోతే ఏమంది చంపుకునేదా స్థాయికి వెళ్ళిపోద్ది, మొత్తం కల్లోలం అయిపోతుంది. ఎవరో వచ్చి వాళ్ళ పెద్దలు వచ్చి ఓవర్ అయిపోవండి, తగ్గండి 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 అని తగ్గించేసినారు అనుకోండి, ఇక పోలీస్ స్టేషన్లు, కోర్టులు, బీభత్సం ఇవన్నీ పోయాయి, తగ్గిపోయినా. అట్లాగే కర్మకాండలో నువ్వు ఆ పని చేయొద్దు, తప్పు. అది నిషేధం అని చెప్తుంది. కొన్ని పనులు కడప్ చేయిస్తుంది. శాస్త్రంలో నిషేధింపబడిన కర్మలు అంటారు. దానివల్ల మనకి ఎంతో బెనిఫిట్ ఉంది. అది పుచ్చుకొని అడుగుతున్నాడు వేదాంతి కూడా. మరి నీ కర్మకాండ శాస్త్రంలో కూడా కొన్ని నిషేధించేటువంటి మాటలు ఉన్నాయి, నిషేధం మాటలు. ఆ నిషేధం మాటల వల్ల మీకు ఎంత శాంతి, ఆ కర్మ లేకుండా పోయింది, కర్మ తగ్గిపోయింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏముంది మరి బ్రహ్మ విద్యలో ఎంత చూడండి, అకర్మ విద్య, కర్మరహితంగా చేయడం అంటే ఇక మీరు కర్తృత్వం ఉండదు, అహంకారం పట్టదు, ఏం పట్టదు. ఎవరైనా సరే లోకంలో ఎవరైనా సరే ప్రేయర్ చేసినా సరే, అంటే దేవుళ్ళని ప్రార్థన చేసినా సరే, పొగినా సరే, చేసినా సరే అహంకారంతో చేస్తాం, అహంకారం లేకుండా చేస్తాం. అహంకారం ఉండబట్టే రెండు చేసుకొని పొగుడుతుంటాం. సంసారాన్ని కూడా అంతే కదా, ఎప్పుడు ఏదో ఒకటి అది నాకు లేదే, ఇది నాకు లేదే, ఎట్లా చెయ్యి ఇట్లా చెయ్యి అని వాళ్ళ దేవతలు పెట్టుకుంటారు. చెట్టు పుట్ట అవి పెట్టుకొని చేస్తుంటారు. అహంభావం అన్నమాట. నేను ఒకడున్నాను, నువ్వు ఒకడున్నావు అని. ఇక్కడ రెండో వాడే లేదు, ఏమి లేదు, అట్లాంటివి ఏమి లేదు, ఏముంది ఇక్కడ సత్యమేది ఏం లేదు అని తెలుసుకొని ఉండడం అనేది అక్కడ అహంకారానికి అవకాశం లేకుండా చేయదు. అహంకారం ఉన్నదనుకోండి ఏదో ప్రాబ్లం తెస్తుంది. ఇలాంటి నివృత్తి ఉపదేశము కర్మకాండలో నివృత్తి ఉపదేశం వలే శాంతిని చేకూర్చిందా లేదా అది కలుపుకోవాలి నువ్వు అని చెప్తున్నాడు కర్మిష్ఠులతో. కొన్ని పనులన్నీ అవాయిడ్ చేసేస్తుందయ్యా మీ కర్మకాండ, అది చేసి మిమ్మల్ని కాముదాం చెప్తున్నాను. అపి చ బ్రాహ్మణో నహంతవ్య ఏమాద్యాః నివృత్తి ఉపదిశ్యతే నా క్రియా నాపి క్రియా సాధనం అక్రియార్థానాం ఉపదేశః ఆనర్థకః చేత్ బ్రాహ్మణో నహంతవ్యః ఇత్యాది నివృత్తి ఉపదేశానాం
ఆనంతక్యం ప్రాప్తం తత్ అనిష్టం. అది కాబట్టి ఈ ప్రకారంగా బ్రాహ్మణం నహంతవ్య అని బ్రహ్మవేత్తలు కావచ్చు, పవిత్రమైన వారు కావచ్చు, అలాంటివి సజ్జనులు కావచ్చు, ఆ ప్రకారంగా వాళ్ళని ఏమనరాదు, చంపకూడదు, హననం చేయకూడదు అని చెప్పారు. ఇప్పుడు గోహత్యా పాఠం అంటారు. ఎందుకు అట్లాగానే ఉంటారంటే తాముగా ఉండేది దాన్ని పట్టుకొని నువ్వేమో చేస్తావు. ఏది లేకుండా అది ఏదైతే కుమ్మేదానికి వస్తుంది, నావైతే అక్కడ చేయిపోవాలి. అసలు ఎవరు చేసిపోవాలి, తాముగా ఉంటుంది. అట్లాగా అలా సాత్వికమైనటువంటి భావంతో తనలో తాను ఉండేటువంటి విద్వాంసులు వాళ్ళని నువ్వు చంపినట్లయితే నీకు ఆ రకమైనటువంటి భావం పడుతుంటుంది, అలాంటివన్నీ చేయకూడదు అని ఉపదేశం ఉంటుంది. ఏవమాద్యాహ నివృత్తి ఉపదేశిస్తే ఇలాంటి నివృత్తి ఉపదేశం ఉంది కదా, ఆ నివృత్తి ఉపదేశం కర్మ కిందకు వస్తుందా అని అడుగుతున్నాడు. నచ క్రియ అది కర్మ కిందకే రాదు. నా అది క్రియా సాధనం, క్రియకి సాధనమా అది? ఏమన్నా కర్మను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందా? కర్మ గురించి చెప్పేది కూడా కాదు కదా, ఏమయ్యా అని క్రియ కాదు, క్రియా సాధనం కాదు. చూసారా, అక్రియాకార ఉపదేశ ఆనందత చేత నిలివే నూర్పు కర్మరహితమైనది, సాధనం లేనిది, అదంతా కూడా వ్యర్థమైపోతుంది ఆ ఉపదేశాలు అన్నావు కదా. మరి మీ కర్మకాండంలోనే ఒక భాగం అలా ఉందిగా, నిషేధ వాక్యాల పేరుతో ఉంది కదా. శాస్త్రంలో నిషేధింపబడిన కర్మ అన్నాము కదా, అది చేసే విషయమా చెప్పయ్యా అని అడుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆనందకరమేనా చెప్పు అంటే నువ్వు ఒప్పుకో. అది ఎట్లా అవుతుంది? విధి నిషేధాలు ఉన్నాయండి శాస్త్రంలో, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఉంది. ఎంతటి గరిష్ఠుడైనా కొన్ని చేస్తాడు, కొన్ని చేయడు, అట్లాంటివన్నీ ఉన్నాయి కదా. అట్లా బ్రాహ్మణ మహంతవ్య ఇత్యాది నివృత్తి ఉపదేశాన మానసత్యం ప్రాప్తం అని. కాబట్టి ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. అలాంటి మహనీయుల్ని చంపొద్దు అని చెప్పినప్పుడు నివృత్తి ఉపదేశం ఆనందత్యం వచ్చి కూర్చుంది కదా, చెప్పు అంటే నువ్వు ఒప్పుకో. అది నివృత్తి ఉపదేశమే. నువ్వేమన్నా ప్రవృత్తి, అది కర్మ, అది కర్మ సాధన, అది చెప్పబోయే. కాబట్టి ఈ ప్రకారంగా అది ఆనందత్యం అంటే నీకు ఇష్టం ఉండదు, నీ కర్మిష్ఠులు ఆ కర్మకాండ ఒప్పుకోదు, సత్యానిష్టం, మీ అందరికీ అది అరిష్టమే. ఆ విధంగా అనుకుంటే వేస్ట్ చేయండి, అర్థం లేనిది వ్యర్థమైనది అంటే ఒప్పుకోలేదు అది చెప్తున్నారన్నమాట వాళ్ళకి. చూసారా, వాళ్ళకి సమాధానం వస్తుందా కదా. అంతేకాకుండా ఒక్కసారి గొడవపెట్టుగా చూస్తే నివృత్తి ఉపదేశాలలో మనకు శాంతంగా అయిపోతుంది, కష్టమే పడదు. ఎందుకంటే ఇంద్రియాలకు పని లేదు, అహంకారానికి పని లేదు, అహంకారం దూసుకొని పోనే వాడు. ఎప్పుడెప్పుడు ఏ పని మానిపిస్తుంటామో మనము, ఇంద్రియాల పనులు, బుద్ధి పనులు, శాంతమైపోతుంది. రెస్ట్ కొట్టుకుంటే మనసును రెచ్చగొట్టడం, ఇంద్రియాలు రెచ్చగొట్టడం, ఏదో పని చేయించడం, అప్పుడు ఎలా ఉంటుంది? ఇంకంతే ఎక్కువైపోతుంది. అందువల్ల ఒక పని పెట్టుకున్నప్పుడు మనం విద్యుత్ వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అదే, ఏదో పని పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో విసుగుదల వస్తుంది. బ్రహ్మ విద్య మొదలు పెట్టుకొని విసుగుదల వస్తుంది అని ఎవరు చెప్పరు. కర్మ విద్యను మొదలు పెట్టుకొని, కర్మకాండం మొదలు పెట్టుకొని విసుగుదల వస్తుంది అంటారు. విసుగుదల వస్తుంది పాటు, అది చేయాలి, చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అంటుంటా, అదే అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా సత్య అనిష్టం. నచ స్వభావ ప్రాప్త అంటే
అర్థ అనురాగేణ నైహశక్యం అప్రాప్త క్రియాతత్వం కల్పయితం అననక్రియా నివృత్తి ఔదాసీన్య వ్యతిరేకేణ నయస్యేష స్వభావః యత్ సంబంధినః అభావం బోధయతి అభావ బుద్ధిత్య ఔదాసీన్య కారణం దగ్ధైంధన అగ్నివత్ స్వయమేవ ఉపశామ్యతే. కాబట్టి స్వభావంగానే చూసారా, స్వభావ ప్రాప్త అంటే అర్థ అనురాగేణ నచ నైహశక్యం అప్రాప్త క్రియాత్వం కల్పయితం. స్వభావంగానే ఎవరిలో కూడా కర్మకాండలో కానీ ఇంకా దేంట్లో కానీ వ్యవహారంలో స్వభావంగానే ఎక్కడా కూడా మీకు నకారం అంటూ పుట్టదు. నకారమే పుట్టదు స్వభావంగానే. అజ్ఞానంతో ఉండే జనులకి స్వభావంగానే నకారమే పుట్టదు. నకారం అనేటువంటి దాని మీద ఇక్కడ ఆ అర్థం మీద అనురాగం అర్థ అనురాగేణ నకారం నాకు ఉండాలి, నకారం నాకు కావాలి అంటే చెయ్యను, వద్దు, కాదు అనేది ఎవరి మనసులో కూడా తట్టనే తట్టదు. ఎవరికి కలగదు, అట్లా ఉండదు, స్వభావంగానే ఉండదు. ఆ విధంగా మీరు అప్రాప్తం కాబట్టి దాన్ని క్రియాతత్వంగా కల్పించుకోవాల్సిన పనే లేదు. క్రియాపరంగా అప్రాప్తమైన దాన్ని క్రియాపరంగా కల్పించుకోవాలని ఉండదు. భావంగానే ఎవరికైనా సరే అజ్ఞానం వల్ల చేస్తుంటారు. అజ్ఞానం వల్ల ఏదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంటుంది ఎవరికైనా సరే. ఎవరికి చేయని వాడంటూ ఉండడు. గీతలో కూడా ఉంది కదా, నహి కచ్చిత్ జాతి తిష్టతి అకర్మకృత. ఎవడు కూడా ఏ పని లేకుండా ఎవడు ఉండలేదు. ఏదో పని పెట్టుకోలే ఉంటాడు. సాముగా ఉండరా అంటే మాత్రం ఉండడం. అట్లా అది వాగ్బుద్ధి. ఇప్పుడు హాస్పిటల్లో చేరినా సరే నువ్వు ఏమి కాముగా పడుకో, ఏం మందులు ఇలా అని అడుగుతాడు. తినే ఎక్కించు, అది కూడా అక్కర్లేదు. మరి ఎందుకు ఇస్తున్నా అంటే అంటే అక్కడ కూడా ఏదో పని కావాలి, ఏదో ఒకటి పని ఉండాలి. నింగుతోనా ఉండాలి, తెలియని ఎక్కడైనా ఉండాలి, డాక్టర్లతో ఎప్పుడు సంబంధం పెట్టుకొని ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఏమీ లేని దానికి ఇక్కడ ఎందుకండి, ఇంటికి పంపించేయచ్చు కదా. అంటే ఏమి లేకుండా అక్కడ ఉండగలవా? ఇక్కడ ఉండలేకపోతున్నావు, అక్కడ ఉండలేము అన్నమాట. ఏదో ఒకటి. కాబట్టి నది స్వభావ ప్రాప్త అంతి స్వభావంగానే వాడికి అది హరణ క్రియ అనేటువంటిది కలిగేది, సంపాది అని. ఆ సంపాది అని కలిగేటప్పుడు అక్కడ నకారం అనేది అప్రాప్తం, నకారం అనేది కలగల చూసారా. కాబట్టి అక్కడ నకారం కలగపోయినప్పటికీ అక్కడ శాస్త్రం ఏం చెప్పిందంటే ఎందుకు అది తప్పు, అలా చేయొద్దు అని చెప్పేసి. అలాగా చేయొద్దు సరేనా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా దానిలో అక్రియాతత్వాన్ని కల్పన చేయలేదు. శాస్త్రం చెప్తే ఎవరికి అలా పుట్టదు. మీరు అజ్ఞానంతో ఉంటారు, ఏదో ఒకటి చేసేటట్టుగానే ఉంటారు. ఆగమంటే ఆగాడే కానీ లేకపోతే చేసేదానికి కోరుకుంటారు, మడుగుతూ ఉండదు. అందుకని మన పిల్లలను కూడా మనము చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడే అది వద్దు తినొద్దు అని చెప్తుంటాం. అంటే వాళ్ళు అన్నింటిలోనూ ఏది పెట్టాలి అని చెప్తుంటారు, అన్నింటిలోనూ జంప్ అవ్వాలి, దూకాలి, ఏదో ఒకటి చేసేస్తూ ఉండాలి అని.
అక్కడ మంచి చెడును డివైడ్ చేసేది మన పరిజ్ఞానాన్ని బట్టి. మనకుండే లిమిటేషన్ నాలెడ్జ్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఏం చేస్తుంటాం, అదొద్దు ఇదొద్దు అని వాళ్ళు రైస్ తినడము, అది తినడం, ఇది తినడం, వాళ్ళకి నాకేం తెలియదు అన్ని తినేస్తారు. మనం ఏం చేస్తుంటాం, మన తాను ముతాతలు బామ్మగారు చేసుకుంటారు, అవన్నీ తినకూడదట, జలుబు చేస్తాయి, అవి చేస్తాయి అంటే మనం వాళ్ళకి చెప్తుంటాం. అంటే మనం పండితులు కాకపోయినా అవి చెప్పేస్తుంటాం, విన్నది ఏదో చెప్పారు. అది కూడా నకార కిందకే వస్తుంది. వాళ్ళకి నకార ప్రాప్తం లేదు, అప్రాప్తం. ఆల్రెడీ నకార ప్రాప్తం లేకపోయినా వాళ్ళు కడిగిపోద్దా, అభావం కలగదు కదా వాళ్ళకి. ఇది చేయొద్దు అనేది కలగదు కదా, ఎవరో చెప్పాలి. కాబట్టి మీరు ఆ విధంగా చంపాలి అనుకున్న వాడికి చంపకూడదనే భావం ఆటోమేటిక్ గా పుట్టదు. అది ఎవరో చెబితే తప్ప అలాగా పుట్టేదానికి అవకాశం లేనే లేదు. కాబట్టి హనన క్రియ నివృత్తి ఔదాసీన వ్యతిరేకేణ ఇతర హనన క్రియకి భిన్నంగా ఈ నకారం అనేది, అభావం అనేది చంపకూడదనే భావం రానే ఉదాసీన భావం. అది పుట్టకూడదు, ఎవరో ఒత్తిడి చేసి చెప్పాలి. అందుకనే మన మనసు, బుద్ధి, అహంకారంలో ఏదో ఒక రకమైనటువంటి అధ్యాస ఆటోమేటిక్ గా ఉంటుంది. కాబట్టి ఆ అధ్యాసతో ఏదో ఒక రకమైనటువంటి కర్మలో ప్రవేశించుకొని ఉంటాడు. కాబట్టి ఏదో చెయ్యాలి అనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాడు ఎవరో చంపాలి అనుకునేటట్టు చంపకూడదురా బాబు అని ఎవరో చెప్తే తప్ప వాడికి క్రియా నివృత్తి ఉదాసీన భావన కలుగుతుందే గాని భిన్నంగా వాడికి సహజంగా కృషి చేయటం అనేది ఆ భావన కలగదా కలగదు. అది ఇప్పుడు మామూలుగా కొంతమంది సజ్జనులు వాతావరణం ఉంటుంది, సాత్వికమైన వాతావరణం. వాళ్ళల్లో దుష్కార్యాలు, దుందుడుకుతనం మనం చూడలేదు, ఎలాగా చూడలేదు. ఇంకొక వర్గం ఉంటుంది, ఆ వర్గం మాటకొస్తే కాలు తవ్వడం, కర్రలు తీసుకోవడం, కొట్టుకోవడం, తలలు బద్దలు బౌలు కొట్టుకోవడం అనేది చూస్తూనే మొత్తం చిన్న మాటకి కూడా, చిన్న దానికి కూడా ఏ ఎత్తుకొడుకు మాట్లాడినా సరే బయటకు వచ్చేసేసి కొట్టుకోవడం అనేది ఉంటుందా ఉండదా? అది చూసారా? అంటే సహజంగానే మనసుకి ప్రవృత్తి ఉంటుంది కానీ నివృత్తి భావం ఉండదు. మరి నివృత్తి భావం ఉన్న వాళ్ళు వాటికి కూడా ఆటోమేటిక్ గా పుట్టలా. అదే పెద్దలు మొదటి నుంచి మనకెందుకు రాకూడదు, అట్లాంటివన్నీ చేయకూడదు, నోరు జారకూడదు, మనసు ఆ విధంగా ఊరికే చంచలంగా పనిచేయకూడదు అని చెప్పి 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 ఉంటుంది. కాబట్టి ఆ వర్గం అలాగా తయారై ఉంటుంది. మరి ఒక పిల్లవాడు ఎప్పుడు చూసినా మట్టి కొట్టుకొని ఉంటున్నాడు, ఇంకొక పిల్లవాడు ఎప్పుడు చూసినా పౌడర్లు కొట్టుకుని ఉంటున్నాడు. వాడు ఎక్కడుంటే పౌడర్లు కొట్టుకున్నాడు, ఎక్కడ ఉంటే వీడు మట్టి కొట్టుకొని ఉన్నాడు చెప్పండి. కనుక దిగాడు మట్టి కొట్టుకున్నాడు, సంతలోనే ఉన్నాడు పౌడర్లు కొట్టుకోవాలి. తేడా చూసారా? సహజంగా పిల్లవాడికి దిగాలనిపిస్తుందా, సంతలో ఉండాలనిపిస్తుందా? దిగాలని దిచ్చేసినాడు, వదిలేసే అనుకుంటాడే అని వాడంతా మట్టి అంతా బాగుంటుంది. వీళ్ళు కొంతమంది ఏం చేస్తారు, దించితే ఎక్కడ దించుతారు, ఒక దుప్పటేసి దించుతారు, చాపేసి దించుతారు, మట్టిలో దించరు. కాబట్టి వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలా ఉంటాడు, ఫ్రెష్ గా కనిపిస్తుంటాడు. వీడేమో మట్టి కొట్టుకొని ఉంటాడు. అలాగా స్వభావంగానే మనకి క్రియాపరమైనటువంటి శాస్త్రలే స్వభావమే ఉంటుంది కానీ అక్రియాపరమైనటువంటి స్వభావం మాత్రం ఉండదు. అదేదో వెనకాల నుంచి చెప్పి చెప్పి నిషేధం చేసి ఆ నిషేధ ప్రవృత్తిని కలిగించి వెనక తిప్పటమే కానీ సహజంగానే అందరూ ప్రవాహ ప్రవృత్తి ఉంటుంది, దూసుకుపోయే ప్రవృత్తి ఉంటుంది. అది చెప్తున్నా. కాబట్టి మీరు ఎప్పుడు కూడా
అననక్రియ లేకుండా ఉండే ఉదాసీన భావం అనేటువంటిది స్వభావంగా మీరు ఎవరిలోనూ చూసుకోలేరయ్యా. కాబట్టి నకారము సామాన్యము కాదు, నకారము పుట్టించింది అది. నకారం ఎవరిలోనూ కలగదు, నకారం ఎవరిలోనూ కలగదు. సరే, నకారం అంత సులభంగా ఎవరిలో ఉండదు. మాకు గుర్తుపెట్టుకోవాలి. నయస్య ఏష స్వభావ చెప్తాను. నయస్య ఏష స్వభావ యత్ సంబంధిన అభావం బోధయతి ఇది అభావ బుద్ధిత్య ఉదాసీన్య కారణం. నయ అనగానే నకారం అన్నమాట. నయ అంటే ఎప్పుడంటే నకారం. నకార భావము, నకార భావం అనేది దాని స్వభావమే దొక్కిత్ అయిపోవడం, కామ్గా అయిపోవడం, ఉదాసీనంగా అయిపోవడం, వెనక్కి సర్దుకోవడం, ఇంద్రియాలు వెనక్కి తిప్పుకోవడం. మనం ఎప్పుడైనా బ్రేక్లు వేస్తాం కదండి, ఆ టైపు బ్రేక్లు వేసే స్వభావం, గుర్రాన్ని పద్దాలతో బట్టి లాగే స్వభావం. సరే, నకారం యొక్క తీరు అట్లాంటిది. నకారం అలా పనిచేస్తుంది అన్నమాట. ఎక్కడికి బ్రేక్ అయ్యింది కొట్టారు. కాబట్టి నయస్య ఏష స్వభావ, నకారం యొక్క స్వభావమే అట్లాంటిది. యొక్క సంబంధిన అభావం పోదు. అది దేంతో సంబంధం పెట్టుకుంటుందో అది సంబంధం లేకుండా చేసేది. చూసారా, ఇట్లా సంబంధం పెట్టుకుంది, ఇలా సంబంధానికి వస్తూ ఉంది. నకారం వచ్చేటప్పటికి ఇప్పుడు ఎవడైనా దగ్గర మీద పెట్టుకోవాలని నొక్కుతూ ఉన్నాడో వద్దు అనేటప్పటికి తీసేది. ఎవడైనా బాణం వదిలిపెట్టేదానికో లాగాడు టెంపర్గా వద్దు, ఇలా కత్తిట్టాడు పైకి వద్దు కిందకు, అట్లాగా. కాబట్టి నైత్య స్వభావ సంబంధిన అభావం పోలేదు. దానికి ఎంతో సంబంధం పెట్టుకోవాలో అది అక్కడ సంబంధం లేకుండా పోతుంది. కర్మతో అభావ బుద్ధి అనేటువంటిది ఎవరిలో అయినా కలిగితే అది ఉదాసీనతకి కారణం. ఉదాసీనాన్ని తెలుస్తుంది. ఔదాసీన్యం అంటారు. దాన్ని ఏమంటారు? ఔదాసీన్యం. ఉదాసీనత అంటే ఊరికే ఉండిపోట, ఊరికే ఉండుట. ఔదాసీన్యం అంటే ఉదాసీనత అంటే ఊరికే ఉండుట. అది ఒక పంత ఉంది మార్గం. ఒక సన్యాసులలోనే ఉదాసీన వాళ్ళు అని ఉదాసీన వర్గం అని ఉంది. నార్త్ ఇండియాలో ఉండేది, ఉంది ఇప్పుడు కూడా ఉదాసీన. వాళ్ళు అంటే జ్ఞానులే అట్లా అంటారనమాట. జ్ఞానులే వాళ్ళు కాముగా ఉంటారు. అంటే ఏమి పెట్టుకోరు, వాళ్ళు రాష్ట్రాలు ఏమి పెట్టుకోరు, కాముగా ఉంటారు. అర్థమైందా? వాళ్ళకి చివరి నామధేయం ఏంటంటే దేవ్ అని వస్తుంది. ఈ రామదేవ్ అనేవాడు అక్కడి నుంచి వచ్చిన వాడే. కానీ నేను మాత్రం అలా ఉండడం. వాళ్ళు గురువులు ఉన్నారు కదా, ఉదాసీన పంత వాళ్ళు. ఉదాసీన పంత, ఉదాసీన పంత అంటే కాముగా ఉండదు, ఏం చేయదు. భోజనం చేసుకుంటారు, పుస్తకం చూసుకుంటూ కాముగా ఉంటారు. ఆ చెట్టు కింద ఆ కుటీరాల్లో కూర్చొని ఉంటారు. ఇది ఒక పంతం, ఉదాసీన పంత అంటారు. పంత అంటే మాకు వాళ్ళకి ఏం పెట్టుకోరు. కర్మకాండ, ఆహార యజ్ఞాలు, హోమాలు, అది ఇది తతంగా ఏం పెట్టుకోరు. ఉదాసీనాలు అంటే జ్ఞానులందరూ ఎవరా? ఉదాసీనులే. అధ్యయనం అధ్యాపనం చేసుకుంటుంటారు. ఎత్తించింది కూడా వేరే బాహ్య వ్యవహారాలకు వెళ్ళరు. అధ్యాత్మం విద్యార్థం అని అంటారు. అట్లాగే ఈ పూర్వం మనకి ఈ మాట ఊరికే వచ్చిన మాట కాదు. బ్రాహ్మణ అనే మాట సామాన్యమైన మాట కాదు. వాళ్ళు కాముగా ఉంటారనమాట. ఏ గొడవలు, కర్మకాండ, యజ్ఞాలు, హోమాలు పెట్టుకోరు. వాళ్ళు కర్మిష్ఠులు, వీళ్ళు కాముగా ఉంటారు, విద్యతో ఉంటారు. అధ్యయనము అధ్యాపనం.
ఊరికే ఉంటారనమాట. ఓ మంత్రం చెప్పబోయా అంటే కూడా చెప్పరు. మంత్రం నేను చెప్పను, ఆ భావం మాత్రం పెట్టుకుంటా లాభం. నేను నోరు గురించి ఏంటయ్యాను చెయ్యన్నా ఎదువయ్యా పైకి, నేను అంటున్నాయ్యా ఏం వాళ్ళు ఏంటి ఎప్పుడు చూసినా ఆ విద్యతో శ్రవణాదులే చేసుకుంటుంటారు. మనం ఎక్కువ లోపల విచారం చేసుకుంటూ ఉంటారు. అది అనమాట బ్రహ్మ విద్యావేత్తలో జ్ఞానంతో ఉంటారు అనమాట. ఉదాసీన బుద్ధి, ప్రవృత్తి బుద్ధి ఉండదు, ప్రవృత్తి బుద్ధి ఉండదు. మరి మామూలు జనానికి ప్రవృత్తి బుద్ధి ఉంటే ఉండదా? ఒక ముసలాళ్ళు అయినా సరే వదిలిపెట్టరు రాజకీయం, ఇలా వ్యాపారాలు అవి ఇవి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఊరికే ఉండబుద్ధి కాదు. అభావ ఉద్దిష్ట ఔదాసీన కారణం అని చెప్పి సాచ అది ఎట్లాంటిదంటారా అని చెప్తున్నారు. అగ్ని పుష్పాన్ని పుస్తకం సాచ దర్భయిందా అగ్నివతి స్వయం ఏవోపశామ్యతే. అది అదే అగ్ని ఉంది కదా, దగ్గర మంటలిచ్చే అగ్ని స్వయంగా కట్టెలైపోగానే, బొగ్గైపోగానే, బూడిదైపోగానే ఉపశమించుకోవాలి. ఇంకా ఉపశమించుకునేస్తున్నారు. నూనె అయిపోతూ ఉంటే చివరికి దీపం పొడిగట్టి ఏమైపోతుంది? ఉపశమించుకున్నట్టుగా అయిపోతుంది. దగ్ధ ఇంధన వద్దు కాలిపోయినటువంటి బొగ్గు బూడిదైపోయి చివరికి అగ్ని స్వయంగానే ఉపశమనం అయిపోతుంది. ఉపశామ్యతి అట్లా కర్మ కూడా అంతే. కొంతమందికి ఏంటంటే గృహస్థుల కంటే కూడా పుట్టిన ఆశలు, రామరామ కోరికలు, వాసనలు ఏమేమో ఉంటాయి. సన్యాసులు అది చేయాలి, ఇది చేయాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటే వాళ్ళకి పవర్ఫుల్ గా కట్టెలు ఉన్నాయి. లోపల కట్టెలు ఉన్నాయి. మీ కట్టేమో ఈ కట్టే కాలిపోయింది, లోపల కట్టే కాలిపోయింది. వాళ్ళకేమో లోటు టన్నులుగా ఉన్నాయి లోపల. ఇంకా ఆ వాసనలు టన్నులుగా ఉండేటప్పుడు ఏమవుతాయి? ఈ కారణం అనేటువంటిది మనం రాత్రి పూట నిప్పు పెట్టుకుంటాం, దానిపోయేదని నీళ్లు పెట్టి పెద్ద కొండలో అది మంచుతూ ఉంటుంది. ఉదయానికి కూడా మంచుతూనే ఉంటుంది, నీళ్లు మరి బాగా తెలిపోయి ఉంటారు. ఆ టైంలో ప్రవృత్తి ఉంటుంది. జన్మలు బూడిదైపోదు, బొగ్గైపోదు, బూడిదైపోదు, ఉపశమించుకోదు, ఆ పని చేస్తున్నారు అన్ని అంటుంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఈ పొల్లు లేని వాళ్ళు ఉంటారు కదా, భక్తులు అంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు బాగా సంసార ప్రవృత్తి ఉండదు అనుకోండి. మా మనవాళ్ళు చూడు ఎలా నవ్వేస్తున్నాడో జంతుకులో నేను నవ్వలేకపోతున్నా, వాడి పొల్లు తీసి పెట్టుకుంటే పోయా. వాడికి ఇప్పుడు అది ఒక రకంగా అది ఈర్ష్యా కదా, ఈర్ష్య ఏమది అదే పర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 ప. నవ్వలేకపోతున్నామని బాధ. నువ్వు నవ్వినావు కదా, వాళ్ళు నమ్మలే ఇప్పుడు ఇలాగా ఉంటుందో. ఎందుకని లోపల ఉంది ఇంకా నమ్మలాలని పనులు. అట్లాగే మనసులో కోరికలు ఉంటున్నాయి, ఉపాధి లేదు, చేసేవాళ్ళు లేదు, ఇంకా చెయ్యాలి అట్లా అలా ఉంటుందమ్మా. ఎదుగురా బాబు అని అనుకోరు, ఇంకా ఏంటో బాబు అట్లా ఉంటుందమ్మా. కాబట్టి ఇప్పుడు అది నిప్పు అయితే కట్టెలైపోవడం బట్టి, బూడిదైపోవడం బట్టి ఉపశమించుకుంటుంది. అంతఃకరణం ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఉపశమించుకుంటుందా? ఎవరో చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ, చెప్పే నాదులు లేకపోతే అంతే, చెప్తే నాదులు ఉన్నారు. ఆ సాక్షి అనుగ్రహం కావాలి, ఆ సాక్షి జ్ఞానం కలిగించుకోవాలి. అప్పుడు అంతఃకరణలో ఆ ప్రవృత్తి అనేది తగ్గుతూ వస్తుంది. నకారం అనే బోధే లేదు. మరి ఊరికే అభావం ఎలా కలుగుతుంది, అకర్మ ఎలా కలుగుతుంది? కలగదు. అదో చెప్పాలి.
కాబట్టి తస్మాత్ ప్రసక్త క్రియ చెప్తున్నారు. తస్మాత్ ప్రసక్త క్రియ నివృత్తి ఔదాసీన్యమేవా బ్రాహ్మణో న హంతవ్యః ఇత్యాదిషు ప్రతిషేధార్థం మన్యామహే. అన్యత్ర ప్రజాపతి వ్రతాదిభ్యః తస్మాత్ పురుషార్థానుపయోగి ఉపాఖ్యానాది భూతార్థవాద విషయం ఆనత్తక్యం అవిధానం ద్రష్టవ్యం. కాబట్టి ఇక్కడ బాగా ప్రసక్తేన ఆసక్తి క్రియ ప్రసక్త క్రియ అన్నాడు. బాగా ఆసక్తితో కూడుకున్నటువంటి క్రియ, ఆ క్రియా నివృత్తి అనేటువంటి జరిగితే అది ఉదాసీనానికి దారితీస్తుంది. అది ఆసక్తి చెంది కదా చేసేది. ఆసక్తి చెంది రాగం పెట్టుకొని ఆశ పెట్టుకొని చేసేటువంటి పని వెనక్కి తగ్గాలంటే నకార ఉపదేశం లేకుండా, నిషేధ ఉపదేశం లేకుండా, నివృత్తి ఉపదేశం లేకుండా వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు అసలు లేదు. కాబట్టి అది ఉంటేనే ప్రసక్త క్రియా నివృత్తి ఔదాసీన్యమేవా. కాబట్టి అక్కడ క్రియా నివృత్తి అనేటువంటిది ఆ ఉపదేశం ఉన్నప్పుడే ఔదాసీన్య భావం ఏర్పడుతుంది. బ్రాహ్మణ నహంతవ్య అనేటువంటి నిషేధ వాక్యం, బ్రాహ్మణ నహంతవ్య అనేటువంటి శృతి నిషేధ వాక్యం, నిందిత వాక్యం ఉందే, ఇట్లాంటి పనులు చేయదురా అనేది ఇత్యాదిషు ప్రతిషేధార్థం మన్యం. ఇలాంటి వాక్యాలన్నీ ఆ కర్మని చేసే కర్మని ప్రవృత్తిని వెనక్కి తిప్పేస్తుంది, చేయకుండా అభావాన్ని ఉదాసీనాన్ని కలిగిస్తుంది. కాబట్టి వాటి కోసం అవన్నీ ఉన్నాయి. మీ దగ్గరే ఉన్నాయి ఆ వాక్యాలను. మీరేమో అసలు అక్రియాపరమైన వాక్యాలే లేవని దంతా బజాయించి చెప్పేసినారు. మీ దగ్గర చాలా ఉన్నాయి అట్లాంటివన్నీ. కలంజం నక్షయే బ్రాహ్మణో నహంతవ్య సురాపానం నపిబేత ఇలాంటివి. ఇదిగో వేళ తప్పి కర్మ చేయొద్దు, వేళ తప్పి కర్మ చేయొద్దు, పూజ చేయొద్దు, వ్రతం చేయొద్దు అని మీరే చెప్పారు. గోవులు చెప్పారు. మళ్ళా త్యాగేసి కూడా పాటించుకుంటుంటారు మీరు. మీకు అవసరమైన చోట త్యాగేసి అర్థమైందా? మీ జాతక రీత్యా చూసారా, నీకు రాత్రి 7ంటికే నామినేషన్ వెయ్యాలి, 5ంటికే ఆఫీస్ క్లోజ్. అది ఏది చేయాలి? చెప్తాడు దాన్ని ఇచ్చేయాలి. అర్థమైందా? అట్లాంటి పనులు కూడా చేస్తుంటారు మీరు, మీ ఇష్టం. కాబట్టి వారికి 7ంటికే వారికి జాతక రీత్యా వెయ్యాలి. అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలి? కాబట్టి ఈ ప్రకారంగా చాలా ఇలా ఉంటాయి. బ్రాహ్మణుల హంతవ్య ఇత్యాది ప్రతిషేధాంత వాక్యాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఏం లేవు అనుకుంటావు. అన్ని ప్రవృత్తిని బోధించేదే, కర్మను బోధించేదే వాక్యాలన్నీ, వేద వాక్యాలన్నీ చెప్పడం అనేది ఏం సరిగ్గా చూసినట్టు. అన్యత్ర ప్రజాపతి వ్రతాదిభ్య, ప్రజాపతి వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. ప్రజాపతి వ్రతం అనేటువంటిది ఒకటి ఉంది. దాన్నే మనం ఏమిటంటామంటే విశ్వకర్మ ఉపాసన, చతుర్ముఖ బ్రహ్మ ఉపాసన. ప్రజాపతి వ్రతం అంటే త్రిమూర్తి ఉపాసన అని పేరు ఉల్లేఖించింది. త్రిమూర్తి ఉపాసన అని చెప్పండి. అలాగే ప్రజాపతి వ్రతం అనండి, హిరణ్య గర్భ ఉపాసన అనండి, లేకపోతే చతుర్ముఖ బ్రహ్మ ఉపాసన అండి, విశ్వకర్మ ఉపాసన అని చెప్పండి. అట్లాంటి చోట్లంతా బోర్డు చెప్పారు మీరు. ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. తస్మాత్ పురుషార్థ అనుపయోగి ఉపాఖ్యానాది భూతార్థవాద విషయం ఆనత్తక్యం అభిధానం దృష్టం.
కాబట్టి పురుషార్థానికి పరికరాని ఉపాఖ్యానాదులన్నీ ఉంది. ప్రజాపతి వ్రతంలో నువ్వు అది చూడొద్దు ఇది చూడొద్దు అని చెప్పున్నాను అన్నమాట. అక్కడ ఏమా బ్రహ్మచారిలో ఎప్పుడు కూడా సూర్యుడిని చూడకూడదు అని నియమం. అంతెందుకు మనం వినాయక చవితి రోజు ఎవరిని చూడొద్దు అంటాం, చంద్రుని చూడొద్దు అని చెప్పేస్తాం. ఇలాంటివన్నీ కూడా ఇక్కడ పురుషార్థానికి పనికొచ్చేది కానే దాంట్లో, మోక్షానికే పనికొచ్చేది కాదు. ఇది పురుషార్థ అనుపయోగి. అలాంటి ఉపాఖ్యానాదులన్నీ, ఉపాఖ్యానాదులంటే కొంతమంది యాక్టర్లను పెట్టి అక్కడ పాత్రలను పెట్టి సంవాదాలు అవన్నీ ఉంటాయి కదా, అలాంటి ఉపాఖ్యానాలు. ఒక విషయం చెప్పించాలంటే కొంతమంది కల్పిస్తుంటారు అనమాట. ఉపనిషత్తులు జనకుడని, యాజ్ఞవల్కుడని, లేకపోతే అట్లాంటివన్నీ కల్పిస్తుంటారు కదా. ఆ విధంగా మనకి యక్షోపాఖ్యానం అని అలాంటివన్నీ, నచికేతులని, యమధర్మరాజని అట్లాంటివన్నీ అక్కడ ఒక విద్యను చెప్పేదానికి ఉంటాయి. అలాగే కర్మకాండ విషయాల్లో కూడా కల్పన చేస్తుంటారు. అదే పురుషార్థానికి పనికిరానివన్నీ ఉపాఖ్యానాలు ఉంది కదా, అదంతా భూతార్థవాద విషయం. భూతార్థవాద విషయము అనగానే జనులు, ప్రాణులు, ఈ జీవులు వాళ్ళు పరస్పరం మాట్లాడుకునేదానికి వాళ్ళు వాదోపవాద విషయం అవుతుంది కాబట్టి అదంతా కూడా ఆనర్దక్యం. ఏమి అది పెద్ద ఉపయోగానికి రావు. అక్కడ పోయి అక్కడ నిషేధ వాక్యాలు కూడా వాడారు మీరు, అదేం పనికొచ్చేదిగానే కాదు. అది ఇంకా జ్ఞానానికి సంబంధించి వాడితే ఇంకా మంచిది కదా, జ్ఞానానికి సంబంధించుకొని వాడు అని. అది ఇప్పుడు మీకు దృష్టాంతాల్లో చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే కష్టపడి ఎవరైనా సరే కొండలు ఎక్కుతారు, గుట్టలు ఎక్కుతారు, వ్రతాలు, నియమాలు, ఆచరణలు అవన్నీ చేస్తారు కదా. ఒక బ్రహ్మ విద్యా శ్రవణం మాత్రం చేయదు. పొద్దున్నే నేను లేవలేను అంటారు, పొద్దున్నే ఇంక దేనికైనా వెళ్ళమంటే వెళ్తారు. సరే ఇంక దేనికైనా వెళ్తారంటే కర్మకాండ పనులకి కష్టపడతారు. కానీ సరే ఈ జ్ఞానానికి సంబంధించి పొద్దున్నే 5ంటికి క్లాస్ అంటే అమ్మో నా వాళ్ళు కాదులే అని దేనికైనా మాత్రం అది చెప్తారు. భూతార్థమైన విషయాలు అవి పురుషార్థానికి కూడా పనికిరావవి, వాటికంతా మీరు శ్రమ చేస్తారు. పురుషార్థానికి పనికొచ్చేది, మోక్షాన్ని కలిగించేది కదా, మీ స్వరూప జ్ఞానాన్ని కలిగించేది, మీకు సంసార బంధాలు లేవు అని చెప్పేది, నీవు నిత్య శుద్ధులు అని చెప్పేటువంటి అలాంటి విషయానికి ఉపయోగపెట్టుకోవాలి. కానీ మీ సాధనలన్నీ పనికిరానివన్నీ చేస్తారైతే. కాబట్టి అవన్నీ ఆనందక్యం, అభిధానం అన్ని కూడా ఆనందక్యమే తెలుసుకోవాల్సింది మీరు అని చెప్పారు. జరా మనం ఎక్కువ దేనికి వాడుతుంటాము, పురుషార్థానికి ఉపయోగం లేని వాటికి అబ్బో చాలా కష్టపడతాం, చాలా పనులు చేస్తాం, అంతా ఇది చేస్తాం. ఈ బ్రహ్మ విద్యకు పనికిరాని విషయాల మీద ఖర్చు పెడతాం టైం అంతా. బ్రహ్మ విద్య అంటే ఏదో అనుకుంటారు సార్. బ్రహ్మ విద్య అంటే పూర్ణ విద్య, మన విద్య, మన స్వరూప విషయమే. అది ఎవరితో కనెక్షన్ లేదు దానికి. ముందేవాడు అని మీకే కష్టాలకి ఇస్తారు, ఏమి లేవు. చాలా మంది ఏం చేస్తారంటే మనం ద్వైతవాదులంతా వినేది ఏమిటి, నేను దేవుడికి అది లేకపోయాను, ఇదే లేకపోయాను, మా పిల్లవాడికి అది లేకపోయా ఇదే లేకపోయా అన్నట్టు. కానీ దేవుడికి అది లేకపోయా ఇది లేకపోయా, నేను మంచి ఆయనకి ఇష్టమైన ప్రసాదం చెప్తుంటారు చాలా మంది, ఆయనకి ఇష్టమైన ప్రసాదం నేను వండి పెట్టలేకపోయాను. ఆయనకి నాలుగుంటే వండు, పట్టుంటే జఠరాగ్ని ఉంటే వండు. జఠరాగ్ని నాలుక ఎవరికి ఉండేదే మనకి, దేవుడికి నాలుక జఠరాగ్ని ఉందా? దేవుడు కానీ నాలుక జఠరాగ్ని పెట్టుకుంటే ముందు నిన్నే మింగేది. ఎందుకని బ్రహ్మాండమైన నోలది, బ్రహ్మాండమైన పొట్ట ముందు మింగుతారు. కాబట్టి ఏమో చేయాలనుకుంటారు దేవుడికి. దేవుడికి ఏమో చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను అంటే ఆయనే
నువ్వు చేయకపోతే అది నష్టం వచ్చేస్తుంది. సరే ఇట్లా అనుకుంటారు. ఈ ద్వైతవాదులంతా ఇదే పని. ద్వైతవాదులకే ఏదో ఒకటి చేసేయడం, చేసేసిన తర్వాత చెప్పడం. నేను ఒక స్థలం పెట్టి నీకు చైన్ చేయించాను, నీకు ఉంగరం చేయించాను, నీకు క్రెడిట్ చేయించాను, నాకేం నువ్వు చేయలేదు అని 4-5 ఆభరణాలు, ఆర్డినరీ ఆభరణాలన్నీ చేయించేసి దాంట్లో తెగపిచ్చేసిన వెంకటేశ్వర గెలిపిస్తున్నాయి చూడండి. పెద్ద పెద్ద ఆభరణాలు ఇంకా హైయెస్ట్ లార్జెస్ట్ స్కేల్ లో చేసి పెట్టారు. అన్ని పీసులు తినాలి ఇప్పుడు ఎవరి దగ్గర. ఒక్కోడు ఒకటి ఇస్తూ ఉంటారంటే దానికి అవకాశం బాగా. నీకేం చేసి పెట్టలేదు, నేను అంత పెద్ద కిరీటం చేసా, అంత పెద్ద బెంగాళం కొన్నా, నువ్వేమో నాకేమన్నా అన్ని పిచ్చున్నాయి. రాముల వరకే పిచ్చి తప్పలే, ఆశించినవి అని పనికిరాని ఆపన్నాడు అవన్నీ. నువ్వు ఇంకేదో జరుగుతాయి కదా, ఇంకా ఏమో ఉండకుండా పోతాయి. ఎన్నో కోరికలు ఉంటాయి కదా. సడన్లీ ఎవరో పోయారనుకోండి, ఎవరా నీకు ఇప్పుడు చేసి పెట్టేది పోగొట్టేసినావు, నాకు ఇష్టమైన వస్తువుని పోగొట్టేసినావు నువ్వు అని చేస్తా. అందువల్ల ఎన్ని ఇచ్చారో దేవుడికి అన్ని తీసుకున్నాను. ప్రార్థన కూడా తెచ్చుకు సంబంధమే. నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసినానయ్యా, నువ్వేంటి నువ్వు చేసింది అనుకున్నామో అది తిరుగుతాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆయన దేవుడు కట్ట పెట్టుకుంటాడు, నేను నిన్న ఇచ్చేటప్పుడు కూడా ఏం తెలియదు జనానికి. భగవంతుడు అంటే ఎవరా అని తెలిస్తే ఇంకేమన్నా ఉందమ్మా. సర్వవ్యాపి, భాషాభ్యంతరములు అంతటా ఉన్నది అదే అంటే మనం ఎక్కడ చూస్తాను ప్రార్థన చేస్తావు. అంతా అదే కదా. నాలుగులోనే ఉండేది అదే కదా, మాటలో ఉండేది అదే కదా, ప్రాణంలో ఉండేది అదే కదా, మనసులో ఉండేది అదే కదా. కాలము, దేశము, వస్తువులు, ఆహారం మొత్తం నిండుకొని అదే ఉంటే ఎక్కడి నుంచి చేస్తావు? కాబట్టి దేహ బుద్ధి లేనప్పుడు ఆ విధంగా మనం చేస్తుంటాం. అంటే ఇదంతా కర్మలో భాగం. జ్ఞానం కిందకు రాదు. అవన్నీ ఏవి క్రియగా ఉంటాయో, ఏది భేదంగా ఉంటాయో అవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి? మీకు ఎందుకు వస్తాయి అన్నమాట. అట్లా ఈ ప్రకారంగా ఈ ప్రజాపతి వ్రతాదుల్లో కూడా ఈ ప్రకారంగా నిషేధ వాక్యాలు బాగా కనిపిస్తుంటాయి. అవన్నీ పరమ పురుషార్థానికి, మోక్షానికి పరిహిరాని వాక్యాలు కాబట్టి అవేం పెద్దగా మీరు ఉపయోగానికి రావు. కాబట్టి సిద్ధ వస్తువు అయిన బ్రహ్మకి మేము దాన్ని పక్కన పెట్టేసాం అని చెప్పి. ఇప్పుడు ఈ వాక్యం చెప్పండి, మనం నెక్స్ట్ క్లాస్ నేర్చుకుంటాం. కానీ వస్తు మాత్ర కథన ముందు కూడా సప్రయోజనత్వే ఉన్నది. నువ్వేమన్నావంటే కేవలం జ్ఞానాన్ని చెప్పినంత మాత్రం చేత, వస్తువు చెప్పినంత మాత్రం చేత దాంట్లో పురుషార్థమే సిద్ధించదు బో అన్నావు కదా. అట్లా ఏం కానే కాదు అని చెప్తున్నారు కదా. అలా ఏమి కానే కాదు. వస్తు మాత్ర కథనేది వస్తు మాత్రాన్ని బోధించినప్పటికీ కూడా ఇక్కడ ప్రయోజనత్వం అనేటువంటిది బాగా ఉన్నది అని చెప్పేస్తున్నారు. చెప్తున్నా కలిసి ఎదపి ఇంకనా ఎదపి ఉక్తం అయినప్పటికీ నువ్వు ఒక మాట అంటివి, ఆ మాటకు కూడా సమాధానం నేను చెప్పుకున్నాను చూడు. ఇవన్నీ ఇదివరకు అన్న మాటలు అన్నమాట. వీళ్ళు ఊరికే చెప్పేస్తే సరిపోద్దా? ఇదంతా ఇవి బ్రహ్మము అంటే సరిపోద్దంటాయా? ఇప్పుడు మేము పూర్వం వినేటప్పుడు కూడా మా గురువు దగ్గర మేము ఈ బ్రహ్మ విద్యా విచారణ చేసేటప్పుడు కూడా మమ్మల్ని భలే ఎగతాళి చేసేవాళ్ళు అందరూ. ఏం చెప్తారు మీ గురువు గారు, మీ స్వామి ఏం చెప్తారు? సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పారు. అంతే కదా. అదిగో జాంగ్రీ, అదిగో మైసూర్ పాక్, అదిగో లడ్డు, నీ నోరు తెరు అని అక్కడ ఉందా లోతుందా? అదిగో లడ్డు అని చెప్పావయ్యా, నోరు తెరువయా, లడ్డు ఎక్కడ వస్తుంది? అదిగో లడ్డు అంటే అక్కడ ఉంటుంది అంతే. నువ్వు పోయి తెచ్చుకోవాలి కదా. ఇట్లా శివానంద ఆశ్రమం వాళ్ళు ఎంత చెప్పేవారు. జాంగ్రీ అదిగో
అదిగో జాంగ్రీ ఇక్కడే పెట్టే జాంగ్రీ లేదు జాంగ్రీ అన్నావు ఒంట్లోకి వస్తుందా అక్కడ లడ్డు అక్కడే ఉన్నాయి జాంగ్రీ అక్కడే ఉన్నాయి అన్ని అక్కడే ఉన్నాయి నీ నోట్లో మాత్రం ఏమి లేదు జాంగ్రీ అంటే అవుతుందా పెద్దగా చెప్తారు బ్రహ్మ మీద అంతా అహమలక్ష్మి బ్రహ్మ నోట్లో మాత్రం ఏమి లేదు ఏం తప్ప అప్పుడు మేము నవ్వుకునేవాళ్ళం విని సర్లే ఇంకా యుక్తి దొరకటంలా తెలిస్తే నీ పని చేస్తాను చిత్తం కొడతాను మళ్ళా సంవత్సరం రోజుల తర్వాత మళ్ళీ ఉంటాం వాటికి వాళ్ళు కలుస్తుంటారు శివానంద అవసరం వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని అంట పెద్దమైన కూర్చుని చేయడం అంటే బ్రహ్మ విద్య ఇస్తున్నారు మీరు కాదండి సాధన మరి ఇంకొక రోజు మీ స్వామి ఏం చెప్తారు అసలు నీటి క్యాంప్ ఇస్తారు అంతే కదా బ్రహ్మం అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తారంటే ఇప్పుడు బదిలీ కోసం రూట్ ఉంటుంది అది మనం గైడ్ చదువుకుంటాము పుస్తకం బదిలీ యాత్ర పద ప్రదర్శన అని ఉంటుంది చదువుకుంటే పుస్తకాలు అమ్మేవారు ఇప్పుడు కూడా అమ్ముతారు కదా గుంటూరులో అయితే వారు ఎక్కువ గుంటూరులో ఒకటి ఉందిలేండి క్షేత్రం వాళ్ళ పుస్తకాలు ఉత్తర దేశ యాత్ర ప్రదర్శన అని దక్షిణ దేశ యాత్ర ప్రదర్శన అది చదువుకుంటావయ్యా నా చదువుకున్నంత మాత్రం చేత నువ్వు బదిలీ వెళ్ళిపోతావా పేదాలు వెళ్ళిపోతావా చెప్పు అవన్నీ నీకు అన్ని చార్ధామ్ యాత్ర అయిపోతా చదివేసావు నువ్వు చదివి ఎందుకంటే ఏం చేయాలి బస్ ఎక్కాలి టికెట్ కొనుక్కోవాలి బస్ ఎక్కాలి 4-5 రోజులు ప్రయాణం చేయాలి తిండి తిప్పలన్నీ అమర్చుకోవాలి ఎంత కష్టం కూర్చొని చదువుకుంటే పదయాత్ర అయిపోతుందా అలాగే ఉపనిషత్తులు చదివితే నువ్వు బ్రహ్మం పొందేస్తావా ఏదో ఇంకా అప్పుడు మనకి బాగా పడుతూ ఉంది బాగా నిశ్చయానికి వస్తూ ఉంది అప్పుడు అనిగా ఒరే బదిలీ యాత్ర అక్కడెక్కడో తెచ్చా నువ్వు అక్కడ బస్ ఎక్కాలి రోడ్లు ఉంటాయి ఎత్తు తప్పులు ఉంటాయి మిలిటరీ రోడ్లు ఎవరివి పడిపోతే పడిపోవచ్చు ఇక్కడేముంది రోడ్డు ఉందా బస్ ఎక్కాలా ఈ శరీరానికి సాక్షి ఎవరు నేనే కదా ఆ జ్ఞానమే కదా కలిగించేది మీరు వివేకం చేయాలా లేకపోతే బస్ ఎక్కాలా లేదు ఎక్కాలా చెప్పుకోయా మనకు అందుకే సాక్షిగా ఉంది మనసుకే సాక్షిగా ఉంది ఈ చదువుతాన్ని చెప్తున్నారు అక్కడ దీనికి ఏం బస్ ఎక్కాలి ఏం సాధన చేయాలి తెలుసుకోవాలా లేకపోతే ఏమైనా చెయ్యాలా అప్పుడు ఇవన్నీ చెప్తుంటే వాళ్ళు తగ్గుతూ వస్తున్నారు ఇలా అట్లాగా పూర్వపక్షం మాట్లాడండి వస్తు మాత్ర కథనే వస్తువు చెప్పినంత మాత్రం చేత దాంట్లో నీకు రిజల్ట్ వచ్చేస్తుందా దాంట్లో మీకేమైనా గెలిపోతుందా అని మరి అట్లాంటప్పుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు తత్వమసి అని చెప్పగానే నీకు కలిగిపోద్దా అంటారు వాడు అప్పుడు మనం ఏమన్నాలి నువ్వు దున్నపోటుగా ఉన్నావు మూర్ఖుడుగా ఉన్నావు అని వాడి కోపం వస్తుందా రాగా అంటే నువ్వు దున్నపోత అయ్యావా చెప్పు నువ్వు మూర్ఖుడు అనగానే నీకు ఎంత కోపం వచ్చింది వెంటనే మనసు వెంటనే చెలిసిపోయింది మరి మాట మాత్రానికే నీకు ఆ విధంగా లోపల ఉక్రోషం పుట్టుకొస్తున్నది నీకు తలంపులు పుట్టేస్తున్నది కదా అలాగే ఇక్కడ చెప్పిన వెంటనే ఊరుకుండే అపోహలని తొలుగుతాయి అంతేనా మా చెప్పిన వెంటనే నీకు వెంటనే నువ్వు ఎట్లాగా స్పందిస్తున్నావు నాకేం అర్థం కావాలి నాకేం వినిపించలేదేమో అన్నది దున్నపోతున్నావా నాకు వినిపించలేదు అంటారా వెంటనే తిరగబడిపోవు నువ్వు అట్లాగే ఇక్కడ కూడా చెప్పే సమకాలంలో ఇది ఊరికి పాతకుపోయినటువంటి భావాలన్నీ ఒకటి ఊరిపోతూ పడిపోతాయి పాతకుపోయిన భావాలు ఉంటాయి కదా ఇది వరకు అవన్నీ ఒకటి తొలగించేటువంటి మాటలు ఇవన్నీ వస్తు మాత్ర కథనే అది సప్రయోజనత్వం ఆ వస్తువుని ఉన్నతున్నట్టుగా స్వరూపాన్ని ఉన్నతున్నట్టుగా మన యొక్క నిజము ఏమిటి అనేది చెప్పే సమకాలంలో కూడా నువ్వు అసంసారి అని చెప్పే సమకాలంలో కూడా నీ సత్సారి దుక్కి కాపీ అనుకునే అవన్నీ భావాలన్నీ ఊడి పడిపోతాం మరి ఎందుకు ప్రయోజనం లేదు
మనం ఈరోజు చిన్నప్పటి నుంచి విన్న మాటలే కదా వేస్తుంది. ఆ వేసుకున్నవన్నీ అబద్ధాలు అయితే ఇది తీసేస్తుంది, నిజమైతే ఉంచుతుంది. ఆకలిప్పుడు ప్రాణధర్మాలే కానీ ఆత్మధర్మం కాదని చెప్పింది. మనం దానికి తప్పనిసరిగా యాక్సెప్ట్ చేస్తాం. అవును, ప్రాణధర్మమే, అది శరీరం ఉంది కాబట్టి, శ్వాస విశ్వాసం ఉన్నాయి కాబట్టి చూసేవాడికి ఆ ధర్మం లేదు, ఆ చూసేవాడే ఆత్మ అని చెప్పారు మీరు. సరిపోయింది, నాకు అర్థమైంది. వికారాలన్నీ శరీర ధర్మమే కానీ దుఃఖ ధర్మం కాదు అని చెప్పారు. కరెక్టే, అవును, శరీర ధర్మమే. మానాపమానాలు సుఖ దుఃఖాలన్నీ కూడా మనోధర్మాలే గాని ఆత్మధర్మం కాదు, దృక్ధర్మం కాదు అన్నారు. అది కూడా నాకు అర్థమైంది. కాబట్టి చెప్పో నేను శరీరేంద్రియ విలక్షణంగా ఉన్నాను అనే మాట నిజమే, ఖచ్చితమే. మరి వస్తు మాత్ర కథనంలో ఇంత వివేకం కలిగింది కదా, సత్యమేది అసత్యమేది ఎందుకు జరగదయ్యా? కాబట్టి ఇదివరకు మనం వ్యవహారంలో అందేటప్పుడు నీ కనకాపురం కొని చేస్తున్నాం, ఇప్పుడేం వివేకం చేస్తాను ఏం చేస్తాం. సత్యమేది నిత్యంగా ఉంటుంది, సత్యంగా అనేది ఎప్పుడు పక్కన పోతుంది. అవి వస్తు మాత్ర కథనంలో కూడా ప్రయోజనం లేదనే మాట శుద్ధబద్ధం. అది వాళ్ళంతా ఇప్పుడు చేసి పొందాలి. ఎక్కడి నుంచి పొందుతాం? ఆకాశాన్ని ఎక్కడి నుంచి పొందుతాం? అయ్యో, ఆకాశంలో ఉన్నామా? ఆకాశాన్ని పొందాలా? దుస్వరూపులేయాను, దుఃఖ కొత్తగా పొందాలా? ఈ వాక్యం ఒకసారి చెప్పాడు, రేపు చెప్తుందా. కాబట్టి కర్తవ్య విజ్ఞాన ప్రవేశం అంతరేణ వస్తు మాత్రం ఉచమానమానక్యం శాఖ తత్వద్వీపావసుమతి ఇత్యాది వసతి తత్పరిహృతం రజ్జురీయం న అయం సర్ప ఇది వస్తు మాత్ర కథనే ప్రయోజన దృష్టత్వాత అని. కాబట్టి కర్తవ్య విధి అంటే కర్మని చెయ్యాలి, మనం మనకి కర్తవ్యాన్ని బోధించాలి. కర్తవ్యాన్ని బోధించకుండా కర్మలు చెప్పకుండా చేసే బోధంతా వ్యర్థమైపోతుంది అని చెప్పారు వాళ్ళు కర్మిష్ఠులు. అంటే కర్మని అనిపించి కర్తగా చెప్పాలి మనం. అలా చెప్పకుండా కర్మని అనిపించిన కర్తగా చెప్పలేదు, బోధించేస్తున్నారు మీరు. అదేం బోధ, వ్యర్థమైన బోధ అన్నారు వాళ్ళు. దానికి ఒక దృష్టాంతం చెప్పారు. సప్తద్వీపావసుమతి సప్తద్వీపావసుంధర అని. ఈ భూమి 7 దీపాలతో విలసిల్లుతున్నది అని చెప్పి నీకేమొస్తుంది? ఇందిరాగాంధీకి ఎంత డబ్బు ఉంది, నీకేమొస్తుంది అని అట్లా అడుగుతారు వాళ్ళు. అట్లా ఉంది, నువ్వు బ్రహ్మం అయ్యున్నావు, ఇదంతా బ్రహ్మమే, ఇదంతా బ్రహ్మం అయితే నేనేమవుతా? కాబట్టి ఆ విధంగా చెప్పి ఇది తాడేదాని పాము కాదు అన్నప్పుడు అక్కడ తాడు తెలుస్తుంది, పాము నివృత్తం అవుతుంది కదా, నీకేం జరుగుతుంది? సంసారి కాదు అన్నారు కదా. సంసారి అనే మాట తప్పు. సంసారి రహితం అన్నాడట. కాబట్టి వస్తువుని బోధించటంలో ఫలం లేదు అనే మాట శుద్ధబద్ధం. ఇట్లా విద్య వల్లనే కదా మనకు అంతఃకరణ స్థిరంగా ఉంది, అంతఃకరణం ఇలా మెలకువగా ఉంది, అంతఃకరణం మంచి జ్ఞానంతో నిశ్చయంతో ఉంది, మంచి అనుభవం కలిగి అనుభవ నిశ్చయం కలిగి ఉన్నది. ఈ దూరుకుండేవన్నీ తత్వంతా అంతఃకరణలో వదిలిందా లేదా? మరి ఇది జ్ఞాన విచారం చేయబట్టే వస్తుంది కానీ కర్మ విచారం చేస్తే లోడ్ మీద లోడు, ఇది దూరుకుండే జాలక మరి ఎంత లోడ్ వేసుకోవాలి, ఇలా బాధపడాలి. అవన్నీ నెగ్లెక్ట్ చేసేటప్పుడు అంతఃకరణలో ఇప్పుడేముంది? ఒకటే ఉన్నది. ఇదో శరీరానికి ఏదో కష్ట ప్రసాదం పెట్టుకుంటే సరిపోద్ది, నాకేం మందారు గిల్లారు కష్టాలు పెట్టారు, పుణ్యాలు పాపాలు ఏం లేవు, హాయిగా పడుతుంది. ఆ ప్రసాదం పెట్టుకుంటే లేకుంటే టాప్ చుట్టే నీ ఇష్టం. ప్రసాదం పెట్టుకుంటే శరీరం 10 రోజులు ఉంటుంది, ప్రసాదం పెట్టుకోలేదనుకో నీ శరీరం పెట్టుకొని ఇది ఊరికి ఏదేదో పొందాలనుకున్నట్టుగా ఇప్పుడేంలా ఊరికే తెలియదాన్ని ఆకారం. దీంట్లో చేయవలసిన కర్తవ్యాది కర్మలు ఏం బ్యాలెన్స్ లో లేనే.
ఇది ఊరికి ఎవరి కోసం మీరు బతుకుతున్నారంటే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరి కోసం మీరు బతుకుతున్నారంటే ఎవరి కోసం కాదు, నా కోసం కూడా కాదు, ఊరికే అన్నారు. ఇది ఊరికో ఊరికే అందా, ఊరికే అనమని చెప్తాం, ఊరికే కాదండి బాబు. ఇప్పుడు మరి ఊరికే రాలేదు మాట, ఊరికే బతుకుతున్నా, ఊరికే ఉంటున్నా అంటే ఇదే. ఓం సహనౌ సహనౌ